అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. నా పేరు కేపీ రాజు, సామాజిక కార్యకర్త మరియు ఆర్టీఐ యాక్టివిస్టు. నేను కొన్ని వేల మందికి సమాచార హక్కు చట్టంపై శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. మరి 2024లో ఒక సంఘటన జరిగితే దాన్ని 1 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయడం జరిగింది. సో దాన్ని జనవరి 21న 2024న విచారణకు ఆదేశించింది న్యాయస్థానం. మరి నా ప్రమేయం లేకుండా, నాకు ఎలాంటి ఫ్రీ లిటిగేషన్ నోటీస్ సర్వ్ చేయకుండా సో న్యాయస్థానం పూర్తిగా కేసును క్లోజ్ చేసింది. మరి ఎందుకు క్లోజ్ చేసింది, ఎలా క్లోజ్ చేసింది అన్న కోణంలో నేను 1 టౌన్ పిఎస్లో వెళ్ళి ఒక ఎస్హెచ్ఓ గారిని అడిగితే డైరెక్ట్ అడ్మిట్ కాబట్టి న్యాయస్థానం క్లోజ్ చేసింది. పోలీసులు వాడుతున్నటువంటి డైరెక్ట్ అడ్మిట్ అనే ఒక ఊత పదాన్ని తొలగించాలి ఫస్ట్. నాకు వాయిదా ఇచ్చినటువంటి వాయిదా కాకుండా నా వాయిదా కంటే బిఫోరే ఎలా క్లోజ్ చేస్తారు కేసు? పోలీసులు తెలుసో తెలియకో లేదా వారు ఏ కోణంలో న్యాయస్థానం ముందు తీసుకొచ్చి హాజరుపరుస్తున్నారో అర్థం కాని దుర్భర పరిస్థితి. మరి న్యాయస్థానం ఆలోచించాలి కదా. పిటిషనర్ లేడు, ఫ్రీ లిటిగేషన్ నోటీస్ సర్వ్ చేయలేదు, లోక్ అదాలత్లో దీన్ని ఎలా క్లోజ్ చేస్తారని చెప్పని అదే కోర్టు కానిస్టేబుల్ కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ మొటిక్కాయలు వేసి వెనక్కు పంపించాల్సినటువంటి కేసుని న్యాయస్థానం ఎలా క్లోజ్ చేస్తుంది? ఒక అవగాహన కల్పించే వ్యక్తికి ఇలాంటి అన్యాయం జరిగితే ఇంకా సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది? ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి అక్కడ ఎన్ని కేసులు క్లోజ్ చేశారు, ఏ విధంగా క్లోజ్ చేశారని చెప్పని నేను అక్కడ నుంచి డేటా కూడా సేకరించడం జరిగింది. సో ఇక్కడ దాదాపుగా కేసులు క్లోజ్ చేసినటువంటి వివరాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అందులో నా కేసుకు సంబంధించిన అంశాలు మాత్రమే నేను చూశాను. దాదాపుగా 66 కేసులు క్లోజ్ చేశారు. మరి ఇందులో నిజాయితీగా ఎన్ని క్లోజ్ చేశారు లేదా అక్రమంగా ఎన్ని క్లోజ్ చేశారు, ఇవన్నిటిని పర్యవేక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇందులో నా కేసు విషయం మాత్రమే నేను పూర్తిగా రికార్డులో తనిఖీలో చూస్తే పోలీసులు ఎక్కడా కూడా విచారణలో జరిగినటువంటి అంశాలు ఎక్కడ కూడా పొందుపరచలేదు. మరి మేము అపారంగా నమ్మకంగా విశ్వసిస్తున్నటువంటి న్యాయస్థానం పిటిషనర్లకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఇలా క్లోజ్ చేస్తే ఇంక మేము ఎక్కడికి వెళ్ళాలి? అందుకే న్యాయమా నీ చిరునామా ఎక్కడ, ఇది చెప్పగలిగితే ఆ చిరునామా దగ్గరికి వెళ్ళి మా బాధల్ని వెళ్ళగక్కుతాం. లోక్ అదాలత్ చాలా అద్భుతమైనటువంటి విధి విధానాలతో రూపొందించినటువంటి న్యాయ వ్యవస్థ. మేము చాలా గౌరవిస్తాం, అపారంగా ప్రేమిస్తాం. బీపీఎల్ కింద ఉన్నటువంటి ఎలాంటి వారికైనా సరే న్యాయ సేవలు అందించడంలో ముందుంటుందని చెప్పడానికి కూడా మేమే ముందుంటాం. మరి అలాంటి పేరున్నటువంటి న్యాయ వ్యవస్థ మరి పిటిషనర్లకు చెప్పకుండా చేయకుండా అన్యాయంగా క్లోజ్ చేస్తే మరి దీన్ని న్యాయ సేవ అధికార సంస్థ అనాలా లేదా అన్యాయ అధికార సంస్థ అనాలా? మీరే చెప్పండి. ఎందుకంటే కేసుల విషయంలో న్యాయస్థానాలు అపారంగా జాప్యం చేస్తాయి. సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందని చెప్పి సామాన్యుడు ప్రశ్నించే పరిస్థితిలో లేడు. అలాగే మీరిచ్చిన తీర్పుల పైన కూడా ఎటువంటి కామెంట్ చేయడం కూడా లేదు. మరి ఇంత నమ్మకం ఉన్నటువంటి ప్రజలకు మీరు ఇలా చేయడం ప్రశ్నించదగ్గ విషయం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. తప్పు చేస్తే, చట్టాన్ని అతిక్రమిస్తే ఏ అధికారినైనా సరే నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. మరి ప్రజలు కట్టే పన్ను ద్వారా జీతాలు తీసుకున్న తర్వాత అధికారులు బాధ్యతగా పనిచేయాలి కదా. మరి ఆ బాధ్యతలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ప్రాణాలకు తెగించి న్యాయస్థానాలు కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ఇంత అన్యాయం జరిగిన తర్వాత నా యొక్క ఆవేదనను వెళ్ళగక్కడానికి నేను న్యాయస్థానం ముందు నిరసన కార్యక్రమం చేయదలుచుకున్నానని చెప్పని పర్మిషన్ అడిగితే న్యాయస్థానం తోచిపుచ్చింది.
మరి పోలీసులను కూడా అయ్యా నేను నిరసన కార్యక్రమం చేస్తాను, శాంతియుతంగా చేయగలుగుతున్నాను, మరి నాకు నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వండి అంటే మేము న్యాయస్థానం ముందు నిరసన కార్యక్రమానికి అనుమతి ఇచ్చే అధికారం మాకు లేదు అని ఇచ్చారు. మరి మాకు సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. మరి నాకు జరిగిన అన్యాయాన్ని కనీసం నిరసన కార్యక్రమంలో చెప్పడానికి కూడా న్యాయస్థానాలు ఇటు పోలీసులు శాఖలు హరిస్తుంటే మేము ఎక్కడికి వెళ్ళాలి ఇంకా? మరి అదే ప్లేస్లో నిత్యం న్యాయవాదులు వాళ్ళు చేసేటువంటి నిరసన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మరి వీళ్ళకున్న హక్కులేంటి, ఒక పౌరుడుగా నాకు లేని హక్కులేంటి, ఈ విషయంలో కూడా న్యాయస్థానం నాకు వివరణ ఇవ్వాల్సిందిగా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. అంతేకాకుండా సమాచార హక్కు చట్టం ద్వారా నేను సమాచారాన్ని కోరితే మాతృభాషలో ఇవ్వండి అంటే వాళ్ళు ఆంగ్ల భాషలో ఇచ్చారు. ఈ విషయంలో కూడా నేను హైకోర్టు గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడ కూడా నేను నా యొక్క ఆవేదనను వెళ్ళగక్కితే ఆయనకు మాతృభాషలో ఇవ్వండి, ఆయనకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి, మీరు సకాలంలో ఇవ్వకపోతే మీ పైన కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పని ఆదేశాలు జారీ చేస్తే వాటిని కూడా తుంగలో తొక్కి నేటికి కూడా మాతృభాషలో సమాచారం ఇవ్వని యొక్క న్యాయస్థానం ఏం న్యాయ సేవలు అందిస్తుంది చెప్పండి ఒకసారి. ఇవే కాదు, ఇంకా చాలా బాధితులు కూడా నాకు కాల్ చేశారు. నేను రికార్డులు తనిఖీ చేసినప్పుడు అక్రమంగా ఫిర్యాదుదారుడికి తెలియకుండానే కేసులు క్లోజ్ చేసిన విషయంలో చాలామంది బాధితులు కూడా నాకు కాల్ చేశారు. మరి వారందరూ కూడా న్యాయస్థానం ముందు ఎప్పుడో ఒకసారి నిరసన కార్యక్రమానికి అయితే శ్రీకారం చుడతాం. మా హక్కుల్ని హరిస్తే ధర్నా చౌక్ అనేది మాకు ఒకటి ఉంది. ఆ ధర్నా చౌక్లో కూడా మా యొక్క ఆవేదనను వెలగక్కేందుకు, అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్నింటినీ కలుపుకొని న్యాయ వ్యవస్థపై కూడా పోరాటం చేయడానికి ఎక్కడా కూడా వెనకం చేయమని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ముఖ్యంగా అక్రమంగా కేసులు క్లోజ్ చేసినటువంటి న్యాయమూర్తి పైన, ఈ కేసులను అక్కడి దాకా తీసుకొచ్చి సబ్మిట్ చేసినటువంటి కోర్టు కానిస్టేబుల్ పైన, అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద కూడా చట్టపరంగా చర్యలు చేపట్టాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.